హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఇంకా 6 గంటలు ఉన్నాయి మీ విలువైన ఓట్లు వేయడానికి. ఇంక ఈ 6 గంటలు అయిపోయిన తర్వాత మీరు వేద్దామన్నా కూడా అవ్వదు. సో ఈ 13 రోజులు ఎలాగైతే వేసారో ఈ 6 అవర్స్ కూడా దానికంటే డబల్ ఇంపార్టెన్స్ ఇచ్చి వేయండి. ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టాప్ 3 అనేది ఇప్పుడుకొచ్చి ఇంకా సరిగ్గా డిసైడ్ అవ్వలే. ట్రెండ్ ప్రకారం చెప్తున్నాను, ఇలా పల్లవి ప్రశాంత్ శివాజీ అమరు, అమరు శివాజీ పల్లవి అని చెప్పి. కానీ కొన్ని క్రోర్స్ ఆఫ్ ఓట్స్ పడుతున్నాయి 1, 2, 3కి. 4, 5, 6 గురించి కూడా మాట్లాడదాం. బట్ 1, 2, 3కి కొన్ని క్రోర్స్ ఆఫ్ ఓట్స్ పడుతుంది. అది నాగార్జున గారు రివీల్ చేస్తారు సాటర్డే సండే రోజు. అంటే మనకి సాటర్డే షూట్ అయిపోద్ది, బట్ అవన్నీ కలిపి సండే చూపిస్తారు. సీజన్ 4 ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ బీబీ హిస్టరీ, తెలుగు హిస్టరీలో. బట్ సీజన్ 4 కంటే ఎక్కువ పడుతున్నాయి ఓట్స్ బిగ్ బాస్ సీజన్ 7. బిగ్ బాస్ సీజన్ 7 హ్యూజ్ హిట్ అయింది. టీఆర్పీ రేటింగ్స్లో చూస్తే సీజన్ 4 తర్వాత సీజన్ 7. బట్ ఓటింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సీజన్ 4 కంటే ఎక్కువ పడ్డాయి. ఫర్ ద ఫస్ట్ టైం ద హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సీజన్లో ఓటీటీతో కలిపి విన్నర్ డిసైడ్ అవ్వలే. ప్రతి సీజన్ ఇప్పటి విన్నర్ డిసైడ్ అయిపోద్ది. ప్రతిసారి ఒకవేళ డిసైడ్ అయినా అవ్వకపోయినా విన్నర్ కాంపిటీషన్లో ఇద్దరే ఉంటారు, లేదా ఒక్కొక్కసారి వన్ సైడ్ అయిపోద్ది, లైక్ కౌశల్ లాగా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం విన్నర్కి 3 పోటీ పడుతున్నారు. 3కి పోటీని ఓట్లు పడుతున్నాయి. కొంతమందికి రూరల్ ఏరియా పడుతున్నాయి, కొంతమంది ఏమో సీరియల్ ఫ్యాన్స్ వేస్తున్నారు, కొంతమంది ఏమో యూత్ కనెక్ట్ అయ్యారు, కొంతమంది ఏమో అర్బన్ ఏరియాస్ నుంచి గట్టి ఓటు పడుతున్నాయి, కొంతమందికి సైలెంట్లు ఓటు పెడుతున్నాయి. అసలు ఎవరు ఊహించినట్టుగా పడుతున్నాయి. సో వీళ్ళే వన్ సైడెడ్గా గెలుస్తారనే దానికి ఛాన్సెస్ లేవు. అందుకనే ఈ 6 గంటలు చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. అందుకే వీడియో చేస్తున్నా. విన్నర్ అయితే డిసైడ్ అవ్వలే, అది గుర్తుపెట్టుకోండి. పల్లవి ప్రశాంత్ ఇస్ ద విన్నర్ అని నేను చెప్పాను. బట్ పల్లవి ప్రశాంత్కి ఏ రేంజ్లో ఓట్లు పడుతున్నాయో అదే రేంజ్ ఓట్లు అమర్దీప్కి పడుతున్నాయి. అమర్దీప్కి ఏ రేంజ్ ఓట్లు పడుతున్నాయి అదే రేంజ్లో సైలెంట్గా శివాజీకి ఓట్లు పడుతున్నాయి. సో విన్నర్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. చాలా జాగ్రత్తగా మీ వాల్యుబుల్ ఓట్స్ని ఈ 6 గంటల్లో యూటిలైజ్ చేసుకోండి. ఫేక్ మెయిల్ ఐడీలతో కాదు, ఫేక్ మెయిల్ ఐడీలతో చేసినా కూడా వాళ్ళు కన్సిడర్ చేయరు. జెన్యూన్ జీమెయిల్ ఐడీలతో లాగిన్ అయ్యి హాట్స్టార్లో ఓట్లు వేయండి. అలాగే మీరు మిస్డ్ కాల్లో 100 సార్లు కొట్టేసినా కూడా అవ్వదు. ఒక్కసారి ఒకే రింగ్, ఈసారి ఓన్లీ 1 ఓట్, 10 ఓట్లు లేవు, ఒక రింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎన్నిసార్లు చేసినా వేస్ట్. మీరు అన్నిసార్లు చేయడం వల్ల పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ తప్ప ఏం ఉండదు. అలాగని మీ ఓళ్ళు కలెక్ట్లేదని చెప్పి పక్క వాళ్ళు చేస్తే వాళ్ళకి ఒక రింగ్ వెళ్ళిపోతే మీ ఆ రోజు ఓటు అయిపోయింది. ఆ లాజిక్ తెలియక చాలామంది వేరే వాళ్ళకి ఓట్లు వేసుకున్నారు. మా ఓటు దావట్లేదు, మా వాళ్ళు దావట్లేదు, పక్క వాళ్ళు ట్రై చేద్దాం అంటున్నారు. వాళ్ళకి రింగ్ అయిపోద్ది, మీ డే ఓటు అయిపోయింది, ఇంక వేస్ట్. మీరు అంతసార్లు ఫోన్ చేసిన ఆ రోజు 24 గంటల టైం వేస్ట్. ఎందుకంటే మీ ఓటు వెళ్ళిపోయింది. ఇంకోసారి ఓటు రింగ్ అవ్వదు, ఎంగేజ్ వస్తుంది. దానివల్ల వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్. ఈ పనులు అయితే చేయకండి. రింగ్ అయితే వదిలేయండి, కావాలంటే ఇంకో నెంబర్ నుంచి చేసుకోండి. హాట్స్టార్ ఓట్లు కూడా అంతే ఒకటే. ట్రెండ్ ప్రకారం చూస్తే 1, 2, 3కి వద్దాం. దానికంటే ముందు 4, 5, 6లో ఎవరి పొజిషన్ 4th ప్లేస్ ఫిక్స్డ్గా ఉంది ఓటింగ్ ట్రెండ్ ప్రకారం. 5th, 6th పోటాపోటీగా ప్రియాంక జైన్ అండ్ అంబటి అర్జున్ ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరిదైనా 5th, 6th ఉండొచ్చు. లేడీస్ కోటా ప్రకారం ఆమెను 5thలో పెడతారేమో నాకు అనిపిస్తుంది. బట్ అర్జున్ కూడా గట్టిగా ఓట్లు పడుతున్నాయి. సో 4, 5, 6 ఇలా ఉంది. 1, 2, 3 చెప్పాను కదా, ఏదో చెప్పుకోవాలని చెప్పుకోవడం తప్ప పల్లవి ప్రశాంత్, అమరు, శివాజీ అని చెప్పి ఆర్డర్ 1, 2, 3 వీళ్ళు 3కి గట్టిగా ఓట్లు పడుతున్నాయి. సో ఈసారి ఈ రోజు లాస్ట్ డే నేను 1 పల్లవి ప్రశాంత్, 2 అమర్దీప్ సి, 3 శివాజీ అని నేను చెప్పట్లేదు. ఆ 1, 2, 2, 3 తీసేద్దాం. ఆ ఫస్ట్ పొజిషన్కి ముగ్గురు తలబడతారు. దారుణంగా పడుతున్నాయి ఓట్లు. ఎవ్వరికి తగ్గట్లే. అమర్దీప్కి తగ్గట్లే, శివాజీకి తగ్గట్లే, పల్లవి ప్రశాంత్ తగ్గట్లే. మీరు అనొచ్చు యూట్యూబ్ పోల్స్లోని పల్లవి ప్రశాంత్కి ఎక్కువ వస్తున్నాయి, శివాజీకి రావట్లేదు, కొన్ని దాంట్లో అమర్దీప్కి వస్తున్నాయి. అన్అఫీషియల్ ఓట్లను నమ్మొద్దు. అది డిస్ట్రాక్ట్ చేయడానికి చేస్తున్నారు. పిఆర్ ఏజెన్సీలు చేస్తుంది. నిజంగా ఓటు వేసిన వాళ్ళు అసలు దాని వైపే వెళ్ళట్లే. వాళ్ళు ఈ గత 13 రోజులుగా ఒకే ఒక పనిలో బిజీగా ఉన్నారు. హాట్స్టార్ ఓట్లలోని, మిస్డ్ కాల్ పనిలోని. ఈ ఓట్లు ఈ యూట్యూబ్ పోలింగ్ సైట్లో కానీ అన్అఫీషియల్ సైట్లో కానీ వేస్తుందంతా 90% పిఆర్లు డిస్ట్రాక్ట్ చేయడానికి. ఓహో విన్నర్ అలా అయిపోయాడా అని మెంటల్గా, మారల్గా డిస్టర్బ్ చేయడానికి తప్ప వాటిని నమ్మొద్దు. ఫస్ట్ థింగ్ అట్లా మైండ్లో నేను తీసాను. అందులో మా వాడు ఉన్నాడు, ఇందులో మీ వాడు ఉన్నాడు, ఇవ్వద్దు. జెన్యూన్గా అఫీషియల్ సైట్స్లో వెళ్ళి హాట్స్టార్లో ఓట్లు వేయండి. మిస్డ్ కాల్ నెంబర్లకి మిస్డ్ కాల్ ఒకటే ఇవ్వండి. ఒకటే అవుతుంది, మీరు ఎన్ని ఇచ్చినా అవ్వదు. అలాగే పక్కడికి ట్రై చేయకండి, మీ వేస్ట్ డేకి. మళ్ళీ ఇంకోసారి క్లియర్గా చెప్తున్నా, ఈ 6 అవర్స్ జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. అమర్దీప్, పల్లవి ప్రశాంత్, శివాజీ 3 రేస్లో ఉన్నారు. ఎవరైనా విన్ అవ్వచ్చు. మ్యాక్స్ సూట్ కేస్ డీల్ ఎవరు, ఒకవేళ సూట్ కేస్ డీల్ ఇచ్చినా కూడా వీళ్ళు 3 ఎవరు తీసుకోరు డబ్బులు, అది కూడా కన్ఫర్మ్. సో వాళ్ళు ఎవరు వేస్ట్ కూడా. 4, 5, 6లో డీల్ ఇస్తారా లేదా అనేది డౌట్. బట్ 4, 5, 6 అయితే ఇలా ఉంది. యావరు, ప్రియాంక జైన్, అంబటి అర్జున్. సో జాగ్రత్తగా ఇదే లాస్ట్
6 అవర్స్ కాబట్టి ఇంకెక్కడితో సీజన్ అయిపోతుంది కాబట్టి ఈ రోజుతో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోతే రేపు శనివారం షూటింగ్ జరుగుతుంది. అది కూడా ఆదివారం కలిపి చెప్తారు. ఈసారి ఆడియన్స్ని కూడా ఎవరిని అలౌ చేయట్లేదు. ఓన్లీ పార్టిసిపెంట్స్, ఎక్స్ కంటెస్టెంట్స్ అండ్ ప్రజెంట్ టాప్ 6 కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవరిని పంపట్లేదు లీక్స్ వస్తాయని చెప్పి. రేపు షూటింగ్లో 6, 5, 4 ఇలా ముగ్గురిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు. సండే ఎపిసోడ్ రోజు 3, 2, 1 గ్రాండ్ ఫినాలే. మహేష్ బాబు రావడానికి హై ఛాన్సెస్ ఉంది. అది మ్యాటర్. సో ఓటింగ్లు గట్టిగా కొద్దండి. ఈ 6 గంటలని అస్సలు క్షమించొద్దు. మీ ఓల్ నెంబర్లకే చేయండి, పక్క నెంబర్లకి చేయొద్దు. చూద్దాం. నాకు రేపు అప్డేట్ రాగానే 6th ఎవరు పోయారు, 5th ఎవరు పోయారు, 4th ఎవరు పోయారు అనేది అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఒకవేళ అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తా. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.